GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. गफार भाई ये देखिए गफार देख गफार देख गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళన్నీ మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయ రామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్ పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయ రామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశుందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తాను. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేదు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే 100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరిశిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. కాన్ కోల్ కే సున్ లే గఫార్ ఖాన్. హియర్ మీ టు సే ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్.
విజయరామరాజు? విజయరామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్ లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాద్ లో ఖాళీ పెట్టేవాణ్ణి కాదు. ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీయుల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది. జిస్ దేశ్ మే గంగా బహ్ రహీ హై ఉస్ దేశ్ మే ఖూన్ బహనా చాహియే. హిందూ మహాసముద్రం అంతా హిందువుల రక్తంతో నిండాలి. అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి. అదే మక్సద్గా జిహాద్ సాగించాలి. ఉడుకు నెత్తురు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో, అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికి ఉంది? చలో బోలో, ఫిర్ ఏక్ బార్ బోలో, కసమ్ సే. పిరికి వాళ్ళైన 10 మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు. సంజే, ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు, అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు. తీవ్రవాదం అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా. తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి. మీకు జిహాద్ లో జాగా లేదు. జావ్ యహా సే. సాథియో, జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు జన్నత్ లభిస్తుంది. రండి, ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుక రాళ్లను చేసి అర్పిద్దాం. మై డియర్ డైనమైట్స్, మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా ఆంధ్రాని అల్లకల్లోలం చెయ్యాలి. అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి. 100కి 10 మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువు ఉమ్మడి శత్రువు కావాలి. మేలుకరముగా ఉండునట్లు నీ కృప దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీకంటే కుక్కలు నయమయ్యా. 4 మటన్ ముక్కలు పడేస్తే వాసన చూసి అడ్రస్ కనిపెడతాయి. అలాంటప్పుడు ఈ మత కలహాల కేసు కుక్కలకు అప్పగించండి సార్. అయితే మీ యూనిఫారాలు ఇప్పదీసేసి రాజీనామా చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడుతున్నారని తెలుసు, కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులేందండి? అరే, మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సెర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపాద్ది. అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరుకుంటుంది? హిందువులకి ముస్లింలకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని రాష్ట్రాల్లో పడ్డం లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు. అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు ఫలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి. పేలక ముందు కాదు కదా, పేలిన తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది. సిగ్గుపడాలండి. అయ్యా, మాకు సిగ్గు లేదు, మా వల్ల కాదు అని చెప్పండి, వాళ్ళ 4 కాళ్ళు పట్టుకుంటాం. పోలేదన్నా చెప్పండి అయ్యా, 7 కాళ్ళు పట్టుకోమంటారు. చూడు అబ్బా చూసుకోరా చూడు మమ్మీ ప్లీజ్ ఊరికెడిస్తే కామ్గా కూర్చో మమ్మీ చూడు మమ్మీ నాని ఇలా రా, నేను రిపేర్ చేస్తా. సార్ ప్లీజ్. ఇది డాడీ మమ్మీ కొంచెం ఓవర్ చేస్తుంది, షూట్ చేసేస్తా. షూట్ చేసి పారేనా, నీకు ఫ్రెష్ మమ్మీని తీసుకొస్తా. మేము ట్రై చేస్తే ఫ్రెష్ డాడీ వాడికి దొరుకుతుంది. అయ్యో రామా. ఎక్కడిగా ఎక్కుతున్నారు? బస్సులోకి ఎక్కుతున్నాం, పద. ఏంటి ఎక్కేది? ఇది నాన్ స్టాప్ బస్సు. అంటే ఎక్కడ ఆగదా? అంత వేటకారం అక్కర్లేదు, ఎండ్ పాయింట్ లాగుద్ది. దిగండి. మేము వెళ్ళేది కూడా ఆ ఎండ్ పాయింట్ కే. ఇందులో సీటర్స్ కి మాత్రమే, స్టాండింగ్ లేదు. స్టాండింగ్ అని ఎవరు చెప్పాడమ్మా? నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం. ఏంటి రుబాబు చేస్తున్నారా? నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా. తప్పు నాన్న. ఏంటన్నా డైలాగ్ ఎక్కడిస్తే రియాక్షన్ అక్కడ వచ్చింది? ఏం చెప్పమంటావు నాన్న? కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఇది అంతే. ఏంటమ్మా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు నాన్న, ఎక్స్ట్రాలు చేస్తుంది మీరు. ఏంట్రోయ్ 10 మంది చుట్టూ ఉండేసరికి హీరో పోజులు ఇస్తున్నావు. ఆవేశపడకుండా కూర్చోవమ్మా. తప్పకుండా అమ్మా, మిమ్మల్ని దింపాక కూర్చుంటా. ఛా, అంత దమ్ముందా నీకు? ఎంత దమ్ముందో కిందకి దిగండి రా, చూపిస్తా. అమ్మో రామ్ గోపాలవరం శివ షర్ట్ మాట్లాడుతున్నాడు బాబోయ్. చైన్ కొడు తీస్తాడేమో భయంగా ఉంది రోయ్. అమ్మో వచ్చేస్తున్నాడు రోయ్. చంపేస్తాడు. తమ్ముడి అబ్బాయిలో మీకు బస్ అవసరం లేదు, బస్ వెనకాల పరిగెత్తండి. వారిని చంపేసేటట్టు బిల్డప్లు ఇచ్చావు కదయ్యా. పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగదీస్తావు అనుకున్నాను. బాలేవాడివయ్యా నువ్వు. చూడండి, ఈ మాత్రం దానికే కార్ ఎగరేయడం ఎందుకు, కటింగ్లు ఇవ్వడం ఎందుకు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.